అదిరిందయ్యా సీనా. కొత్త షో కోసం కొత్త బ్యాక్‌గ్రౌండు. బుల్లు కలరు, యెల్లో కలరు, మధ్యలో పాడ్‌కాస్ట్ మైకు. చాలా గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైకు అంట్రా. చేశా. మీకోసం చాలా సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసిన. కానీ నాకో పెద్ద సర్ప్రైజ్ అయింది. అదేందో తెలుసా? దీనికంటే ముందు 1 అవర్ ఎపిసోడ్ రివ్యూ రికార్డ్ చేసిన. దానిలో గూత రికార్డ్ కాలే. ఐ మీన్ సౌండ్ రికార్డ్ కాలేదు. షో రామచంద్ర ప్రభు అనుకున్నా. దారుణం తెలుసా? గట్టి గట్టిగా ఒరుతూ అనిల్ రావిపూడి గారు గట్లా అన్నారు, వీళ్ళు గిట్లా అన్నారు, వాళ్ళు గట్లా అన్నారు అని చెప్పి గట్టి గట్టిగా చెప్పిన. ఎనర్జీ లాస్ట్. సరే, ప్రశాంతంగా ఒక 20-30 నిమిషాల మధ్యలో 3 గంటల ఎపిసోడ్ రివ్యూ చెప్పేసే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ఎక్కువ చెప్పే ఓపిక నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అప్పటి నుంచి వెళ్ళి టెస్టులు ఇదంతా నిన్న చేసిన. నేను ఒక్కనే కాదు, దీనికోసం 3 లేబర్లు కష్టపడ్డారు. ఒకరు సీను 65 అయితే, రెండోది రుద్రాంశు, మూడోది విద్మయ్ హేరా. ముగ్గురం కలిసి కష్టపడి కింది పాట అంతా పిల్లలు చేస్తే పైన పాట నేను చేసిన. అఫ్కోర్స్ కింద మళ్ళీ నేను చదివాను అనుకోరి. పిల్లలు కూడా మొత్తం పెయ్యి అంతా కలర్ అంటించుకొని మొత్తం కింద వండి మీద వండి బొర్రి మంచిగా చేసారు. బాగా చేశారు కదా. ఎట్లుంది బ్యాక్గ్రౌండ్? మంచిగా ఉందా? నచ్చిందా? కళ్ళకి ఇంపుగా సొంపుగా ఉన్నదా? అంటే అది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో 4 బటర్ఫ్లైలు అంటించి మంచిగా ఉండే అది కూడా. కానీ చాలామంది అన్న వైట్ ఎక్కువసేపు చూస్తుంటే కళ్ళు గుంజినట్టు అవుతున్నాయి అన్న, కొంచెం మార్చాను అన్న అని పోయినసారి బిగ్ బాస్ రివ్యూ చేసేటప్పుడు అన్నారు. అది ఆ సీజన్కి ఆ బ్యాక్గ్రౌండ్గా ఫిక్స్ చేసిన. ఇప్పుడు ఇక నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కొన్ని రోజులు. అవసరమైతే దీన్ని కంప్లీట్గా బ్లూ కలర్గా ఎక్కువగా పెట్టుకోవచ్చు, కావాలంటే ఎల్లో కలర్గా మార్చుకోవచ్చు అని ఇట్లా ఫిక్స్ చేసిన. నచ్చిందా? నచ్చితే కింద కామెంట్స్లలో కాంప్లిమెంట్సో లేదంటే కామెంట్సో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయరు. అట్నే అందరు కూడా ఒక లైక్ కొట్టి, అంటే నా శ్రమకి, పట్టుదలకి, కృషికి మీరు ఒక లైక్ కొడితే బాగుంటుంది. ఓకేనా? సరే, కంటిన్యూ చేద్దాం. కొంచెం ఎనర్జీ తక్కువ ఉంటుంది ఏమనుకోదా? అయితే షో నిన్న రాత్రి 12కి 3 గంటల గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ని ఎక్కించారు. అంటే హాట్స్టార్లో ప్రతిరోజు 12కి వస్తుంది. ఇప్పుడు రేపటి ఎపిసోడ్ని ఇవాళ రాత్రి గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ 3 గంటలు నడితే 6 నుంచి 7, 8, 9, 10 దాకా నడుతుంది. ఎందుకంటే 3 గంటల ఎపిసోడ్ ఒక గంట సేపు యాడ్ చేసుకుంటారు. కథం 3 గంటలు నడుతుంది కదా. సో 4 గంటలు నడుతుంది కదా 11కి. అయితే 12కి మళ్ళీ మనకి రేపటి ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోతుంది. అండ్ ఇంట్రడక్షన్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ ఖతర్నాక్ ఉంది, ఎండింగ్ ఎక్సలెంట్ ఉంది, క్లైమాక్స్ సూపర్ అంటే సూపర్. దీన్ని 3 పార్ట్స్గా విభజించుకుంటే ఇంట్రడక్షన్ తుస్సు, ఇంటర్వెల్ ఓకే, క్లైమాక్స్ ఖతర్నాక్ కదా. అది ఇంకా సూపర్. రక్తి కట్టాలంటే మొన్న గ్రాండ్ లాంచ్ కంటే ముందు లాంచింగ్ ప్రోమోస్ అని ఒక 2 ప్రోమోస్ రిలీజ్ చేశారు కదా. అందులో సెకండ్ ప్రోమోలో ఈ సంధ్య బిట్రో వీళ్ళిద్దరిని చూపించకపోతే ఈరోజు ఎపిసోడ్ వెళ్ళిపోయేది, బిగ్ బాస్ను మించిపోయేది. ఫస్ట్ డేనే ఎలిమినేషన్ ఎట్లుండేది? ఎట్లా గూస్ బంప్స్, గూస్ పింపుల్స్, గూస్ ర్యాషెస్ వచ్చి గోక్కునేటోళ్ళం మనం. అస్సోంటిది లేకుండా చేసిర్రు మన మా టీవీ వాళ్ళు, హాట్స్టార్ వాళ్ళు, స్టార్మా, హాట్స్టారు అండ్ ఇంకోది ఆరంభం అనే సంస్థ. వీళ్ళంతా కలిసి ఆరంభంలో అదరగొట్టబోయేది బెదరగొట్టిరని ఫీలింగ్ వచ్చింది. సంధ్య బిట్రో వీళ్ళిద్దరూ ఈరోజు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయారు. వాళ్ళిద్దరిని రేపు పొద్దున టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో చూపించారు. తెలుగు అంటారేంటి అని చెప్పి మొన్న ఒక ప్రోమో వచ్చినప్పుడు దానిలో సంజయ్ బిట్రో వాళ్ళది ఇష్యూ హైలైట్ అయింది. అసలు ఆ రోజు ఆ సంజయ్ బిట్రో వాళ్ళు ఉన్నట్టుగా టెలికాస్ట్ చేయకపోతే ఈరోజు ఎలిమినేట్ అవ్వగానే అయ్యో అని అక్కడ లోపల ఉన్న 10 మంది కంటెస్టెంట్స్, 10 కపుల్స్ ఉన్నారు కదా, ఆ కంటెస్టెంట్స్ అంతా కూడా ఎట్లయితే షాక్ అయ్యారో అట్లా మనం కూడా షాక్ అయ్యేటోళ్ళం. అరే ఏంద్రా ఇంట్రడక్షన్లోనే ఒక ఎలిమినేషన్ చేసి పడేసిరా అని చెప్పి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి, వైట్ అయ్యి, పింక్ అయ్యి, రెడ్ అయ్యి, బ్లూ అయ్యి మొత్తం నాశనం అయ్యేది. అసలు కాకుండా అయిపోయింది. కానీ ఎక్సలెంట్ అనిపించింది. లోపల ఉన్న వాళ్ళకంటే ఆ కంటెస్టెంట్లకు మాత్రం ట్విస్టే. అండ్ బాగుంది. కానీ ఆ లాస్ట్లో ఉన్న ట్విస్ట్ని ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాదు. దానికంటే ముందు వాళ్ళ ఇంట్రడక్షన్లలో వాళ్ళు మిస్ అయిన డైలాగులు, వాళ్ళు అనవసరంగా చెప్పుకున్న కొన్ని ఇష్యూస్, అవే వాళ్ళ ఎలిమినేషన్ రౌండ్ దాకా తీసుకుపోయి, అంటే ఎలిమినేషన్ చేస్తున్న డమ్మీ ఎలిమినేషన్ చేసినా కానీ అంటే ఫర్దర్గా ఎట్లుంటుంది శాంపిల్ రుచి చూపించినట్టుగా మనకి. అంటే ఇట్లాంటి సడన్ ట్విస్టులు ఉంటాయి. మీకు ఒక ఎగ్జామినేషన్ పెడితే మీ లోపలి తప్పుల్ని అవతల వాళ్ళు ఎట్లయితే చూపిస్తారు, బిగ్ బాస్ కైండ్ ఆఫ్ షోనే ఎట్లయితే చూపిస్తారు తప్పులు అనేది వాళ్ళకు ఒక శాంపిల్ రుచి చూపించినట్టుగా చూపించారు. మంచిగా అనిపించింది, మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ కొందరు చాలా డ్రామాటిక్గా ఉంటే, కొందరు ఎక్సలెంట్గా ఉన్నారు, కొందరు చాలా రియల్గా ఉన్నారు. అండ్ జడ్జెస్లో కూడా అనిల్ రావిపూడి గారు కావచ్చు, రాధా గారు కావచ్చు, హోస్ట్ శ్రీముఖి కావచ్చు, వీళ్ళంతా కొంత డ్రామాటిక్గా అనిపించారు. అంటే వాళ్ళు అంటే షోలు చేసి కొంచెం డ్రామా అల్లినట్టుగా చేయడము, ఏదో కావాలని కొన్ని డైలాగులు కొట్టినట్టుగా చేయడము. అఫ్కోర్స్ అనిల్ రావిపూడి గారు ఫన్ కోసం చేస్తారు అనుకోరు, ఇట్లాంటి చేయడము కొంత డ్రామాటిక్గా అనిపించినా కానీ లయా గారు రియల్. ఏంటంటే చాలా రియల్ వాళ్ళు. అంటే లయ గారు చాలా రియల్, అంటే చాలా ఇన్నోసెంట్గా, మన ఇంట్లో మనిషిలాగా మాట్లాడే విధానం కావచ్చు, చాలా క్యూట్గా అనిపించింది. యాజ్ యూజువల్ శ్రీముఖి యాంకరింగ్ బాగానే ఉంది. సరే, ఇంట్రడక్షన్ నుంచి వెళ్ళి ఏం జరిగింది ఎందుకంతా మాట్లాడుకుందాం. అండ్ ఈ కపుల్స్లో కూడా కొంతమంది కపుల్స్ చాలా మంచిగా అనిపించారు. ఇప్పుడు ప్రియాంక శివ ఏంటంటే వాళ్ళు ఏదో కావాలని స్క్రీన్ కోసం చేస్తున్న ఫీలింగ్ వచ్చింది.
అదే మాస్క్ మ్యాన్ హరీష్ హరిత ఈయన కొంచెం ఎగ్జాగరేటెడ్గా డైలాగులు కొడుతూ ఉంటాడు. ఆ డైలాగులు అట్లా అనిపించింది. అనిల్ రావిపూడి గారు కూడా ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఏందయ్యా నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు, నేను చెప్పమంది ఏంది, నువ్వు చేసింది ఏంది, ఇట్లాంటివి ఉన్నాయి. అండ్ హరిత హరీష్ నటరాజ్ మాస్టర్ వీళ్ళిద్దరికి వర్సెస్ పడితే బాగుంటుంది, మనమైతే ఫీల్ అవుతున్నాం, అనిల్ రావిపూడి గారు కూడా ఫీల్ అవ్వడం అది భలే అనిపించింది. ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తే స్ట్రైక్ వస్తుందన్న భయం. నేను వీలైతే అందులో పెడతా. ఇన్స్టాగ్రామ్లో ఈ చిన్న బిట్టు పెట్టే ప్రయత్నం చేసి అక్కడ పెడతా. నిజంగా మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో నటరాజ్ మాస్టర్ వర్సెస్ హరిత హరీష్ పడితే భలే ఉంటుందని. సో అది అనిల్ రావిపూడి గారు కూడా కోరుకున్నారు, వీళ్ళిద్దరి మధ్యలో పడాలనే అదిరిపోద్ది అని. అండ్ సోనియా సింగ్, సిద్ధు ఇందులో క్యూట్నెస్ ప్లస్ వీళ్ళొక చిన్న ఒక మాట జారితే దాన్ని పట్టుకొని దాన్ని పట్టుకొని గుంజిర్రు, దాన్ని పట్టుకొని రచ్చ చేసే ప్రయత్నం. ఫర్దర్గా షో మొత్తంలో కూడా ఇది బాగా పెద్ద దెబ్బ అయ్యేటట్టుగానే ఉంది. చిన్న మాట ఎంత పెద్దగా పోతుంది అనేది మనం ఇది మాట్లాడుకోవాల్సిన విషయం. అండ్ ఇంకోటి మహేష్, శాండ్రా వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు, హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు, సంధ్య బిట్రో ఎలిమినేట్ అయ్యారు అని అంటే ఎలిమినేట్ గల కారణాలు ఏంటి అనేది మనకి ఇంట్రడక్షన్ నుంచే మనం లెక్క పెట్టుకోవచ్చు. సో మహేష్, శాండ్రా వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని అబ్జెక్షన్స్, ఆబ్లిగేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉండడం అనేది వీళ్ళకి నెగిటివ్ అయిందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. అది మాట్లాడుకుందాం మనం. దాంతోపాటు నూకరాజు, ఆసియా వెరీ ఎంటర్టైనింగ్ కపుల్. వీళ్ళు ఉన్నంతసేపు అనిల్ రావిపూడి గారు నవ్వుతూనే ఉన్నారు, మనం కూడా నవ్వుకుంటున్నాం. ఫుల్ ఎంటర్టైనింగ్ కపుల్, చాలా ఎంటర్టైనింగ్. అది ఫర్దర్గా వీళ్ళు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ రెండు చూడబోతున్నాం అనేది మనకు ప్రోమో చూస్తే అర్థమైంది. అండ్ ఇక నటరాజ్ మాస్టర్, నీతు, హరిత హరీష్ వీళ్ళ ఇద్దరిది సేమ్ కైండ్ ఆఫ్ కేటగిరీ ప్యాటర్ను, సేమ్ లైఫ్ జర్నీస్, సేమ్ స్టోరీస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. దాని తర్వాత వసంతి కళ్యాణ్కి చాలా ప్రీషియస్, తన వల్ల తన లైఫ్ మారింది అనే పాయింట్ ఒకటి ఉంది. ఏంది అనేది చెప్పిర్రు, అది భలే అనిపించింది ఇంట్రడక్షన్లో. అండ్ బిఫోర్ ఆఫ్టర్ వసంతి అనేది ఒకటి చూపించింది ఆయన, ఎక్సలెంట్ అనిపించింది. దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అండ్ వీళ్ళ మధ్యలో బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. అంటే వసంతి చేసే కామెంట్కి తను తీసుకునే విధానం, తన నుంచి మలుచుకునే విధానం వెరైటీగా ఉంది, బాగుంది, మాట్లాడుకుందాం. ఇది చాలామంది కపుల్స్లో ఉంటుంది ఈ డిస్కషన్. సరే నెక్స్ట్ జాను బాను సర్ప్రైజింగ్ కపుల్ ఆఫ్ ద సీజన్ అని ఫీలింగ్ వచ్చింది. ఈ సీజన్కి జాను బాను సర్ప్రైజింగ్ కపుల్. యాక్చువల్లీ బాను నాకు బయట తెలుసు, చాలా ఏళ్ళ నుంచి నేను ఈవెంట్ చేస్తాను, తనని ఆర్టిస్ట్గా తనకు పోతూ ఉంటా, స్పెషల్ యాక్ట్స్ అవి చేస్తుంటా. బానన్న ఈ కైండ్ ఆఫ్ పర్సన్ అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బానన్నని చూసిన నేను. ఆయన చాలా సైలెంట్, ఆయన ఇంట్రడక్షన్ అట్నే ఇచ్చిండు, నా కెమెరాలకు వస్తా నాకు ఇదేం తెలియదు అని. కానీ ఆ తర్వాత ఆయన రియాక్ట్ అయ్యే విధానాలు ఎట్టున్నాయంటే చాలా న్యాచురల్గా ఉంది, నాకు భలే అనిపించింది. సర్ప్రైజింగ్ కపుల్ ఆఫ్ ద సీజన్ అన్న ఫీలింగ్. ఇది నేనే కాదు, అనిల్ రావిపూడి గారు కూడా ఆ మాట అన్నారు అన్నట్టు. అంటే చిన్నులు గున్నులు ఈజ్ గోయింగ్ టు సంథింగ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది, కిల్ ద షో అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి అంటాడు. చిన్నులు గున్నులు అంటే వాళ్ళే అన్నాడు, వాళ్ళిద్దరికీ ఒకరొకరు ఇచ్చుకున్న పేర్లు అవి, చిన్నులు గున్నులు అని వాళ్ళు పిలుచుకుంటారట జానుబాను. అది కూడా బాగుంది, దాని గురించి కూడా చెప్పాలి. అంజలి పవన్ వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వాళ్ళు చెప్పడం వల్ల, ఇప్పుడు సేమ్ సోనియా సిద్ధు ఒక మాట జరగడం వల్ల, సంధ్యా బిట్రోలో ఉన్న ఒక చిన్న మైనస్ వల్ల, అంజలి పవన్ వాళ్ళు చెప్పుకున్న మైనస్ వల్ల, హరిత హరీష్కి కదా మా మిస్సెస్ని కొట్టినా అని ఒక మాట, అంటే కొట్టినా అని చెప్పి ఒక మాట అగ్ని పరీక్షలో అంటూ చూడుర్రి. సేమ్ లైక్ దట్ ఇక్కడ ఒక అంటే ఒక ఇష్యూ చెప్పినందుకు, అది వాళ్ళు పాజిటివ్ వేలో చెప్పినందుకు అది నెగిటివ్ వే ఎట్లయితుందో చూపిస్తా. అండ్ సంధ్యా బిట్రో బాగా స్ట్రగుల్ ఫేస్ చేయబోతున్న కపుల్ అని అర్థమైపోయింది. సో వీళ్ళందరి గురించి డీటెయిల్గా అక్కడ ఇంట్రడక్షన్లో ఏం మాట్లాడారు అండ్ వాళ్ళకు ప్రామిస్లు ఇవ్వడం అనేది ఒకటి పెట్టారు, అదంత పెద్దగా ఏం లేదు, కానీ దాని గురించి కూడా ఒక మాట మాట్లాడతాము. అండ్ ఇక్కడ షో గురించి కొన్ని విషయాలు చెప్పింది శ్రీముఖి, చాలా బాగా అనిపించింది, మాట్లాడదాం. ఇంట్రో చాలా క్రింజ్, చాలా డ్రామాటిక్, చాలా రోస్ట్ చేయబోద్ది. నాకు ఈ ఫస్ట్ 43 minutes 45 minutes చూస్తుంటే దీన్ని ఇక మనం రోస్ట్ చేసిన మొత్తం గోలిచ్చుడే, ఇక ఏంచుతా పొయ్యి మీద ఏంచుతా అన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత మంచిగా అనిపించింది. అయితే ఫస్ట్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో వెల్కమ్ చెప్పాలి కదా, వెల్కమ్ గ్రాండ్ లంచ్కి చెప్పాను. ప్రపంచంలో దేన్నైనా కొలవచ్చు, దూరాన్ని మీటర్లలో, కాలాన్ని సెకండ్లలో, లిక్విడ్స్ని లీటర్లలో కొలవచ్చు, కానీ ప్రేమను కొలవడానికి ఏమీ లేదు, ఈ షో వచ్చేసిందని చెప్పి ఇంకా మామూలుగా ఒక బిల్డప్ డైలాగ్ ఒకటి కొట్టేసి, ఆ తర్వాత లవ్ అనేది ఒక ఎమోషన్ దాటిని వాళ్ళంటూ ఉండరు భూమి మీద, ప్రేమంటే ఈ పరీక్ష, ప్రేమకు పెట్టే పరీక్ష, ఈ షో ప్రేమను పరీక్షించడం మొదలు పెడితే ఈ ప్రపంచం ఏడు తిరిగి చూస్తుంది కాబట్టి ఈ షోని అందరూ చూస్తారు, అందుకే స్టడీ చేస్తున్నాము, చూడని విధంగా ఎవరు ఎప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పింది. ఓకే ఇదంతా తుస్సు, అంటే ఓకే కొంచెం బిల్డప్ డైలాగులు కొట్టాలి కూడా కొట్టింది. ఆ తర్వాత షో గురించి కొంత ఇన్ఫర్మేషన్లో భాగంగా 10 జంటలు ఇదివరకు చెప్పినట్టే, ఒక మ్యాన్షను కానీ 10 ఎకరాలంట. వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది. మ్యాన్షన్ కూడా ఖతర్నాక్ ఉంది అబ్బా, లాన్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఆ ఏరియా కావచ్చు, 10 ఎకరాలంట, అందుకే అంత పెద్దగా ఉన్నది, ఖతర్నాక్ అనిపించింది నాకైతే. ఇక ఆ 10 ఎకరాలు 100 కెమెరాలు, నాకు ఇది కూడా సూపర్ అనిపించింది. 100 కెమెరాలు బిగ్ బాస్ లాగా, బిగ్ బాస్లో కూడా 100 కెమెరాలు ఉంటే 100 కెమెరాలు ఉన్నాయి, ఇంకా బిగ్ బాస్లో ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అద్దాల వెనకాల ఉండే కెమెరాలు ఉంటాయి, సపరేట్ కెమెరామెన్స్ ఉంటారు, చుట్టూ కెమెరామెన్స్ ఉంటారు.
సో అదంతా రౌండ్గా ఇట్లా దాని వెనకాల అంటే ఇప్పుడు మా బిగ్ బాస్ హౌస్కి చుట్టూ ఓ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా కూడా కెమెరామెన్స్ ఉంటారు. సో అంత పెద్ద టీం ఉంటుంది, 300 మంది టీం నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా 100 కెమెరాలు ఉన్నాయి, 10 ఎకరాల భూమి, 10 జంటలు అని మంచి గ్రాండ్ అనిపించింది. ఆ హౌస్ కూడా అంతే గ్రాండ్గా ఉందబ్బా. హౌస్ టూర్ అని చెప్పి లోపలికి తీసుకొని పోయినప్పుడు ప్రేమను పంచుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్, ప్రేమను గెలిపించుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అట్లాంటి ఒక డైలాగ్ కొట్టేసి హౌస్ టూర్ పోదాంపా అని చెప్పి చూపిస్తే లవ్ మ్యాన్షన్ అసలు బాహుబలి మహాయిష్మతి సామ్రాజ్యం లేకుంది, ఇంత పెద్ద ఉంది ఏంది డోర్ అంటే ఈడికి వెళ్ళాడుకుంది డోరు. ఆ డోర్ ఓపెన్ చేయగానే లోపలికి పోతే మ్యాన్షన్ ఇంత పొడుగుంది. అక్కడ లోపలికి పోయిన తర్వాత రైటా లెఫ్ట్ ఇటు పోవాలన్నప్పుడు ఒక క్రింజ్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఏంటంటే రైట్ పోవాలా లెఫ్ట్ పోవాలా, ఓకే రైట్ డెసిషన్ తీసుకుని లెఫ్ట్కి పోదాం, ఎందుకంటే హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా ఒక డైలాగ్ ఉంటుంది. ఇట్లాంటివి ఉంటాయి స్టార్టింగ్ అంతా. అడిగి పోగానే మనకి ఒక ప్యారడైజ్ అనే రూమ్ ఉంటుంది. అసలు ఒక్కనే ఉండి ఒడియమ్మ బంటి ఎంత అద్భుతంగా ఉంది, కిచెన్ ఎంత అద్భుతంగా ఉంది, హాల్ ఎంత అద్భుతంగా ఉంది, స్విమ్మింగ్ పూల్ ఎంత ఊరికి నేను చెప్తూ ఉంటుంది. అక్కడనే మనిషి ఉంటుంది, రౌండ్ కెమెరా తిరుగుతూ ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంది అన్నప్పుడు ఆ ప్లేసెస్ చూపిస్తూ ఉంటారు. అన్న ఫీలింగ్ అవుతుంది. అక్కడ పోయి చూపించచ్చు కదా, హోమ్ టూర్ మొత్తం చేయొచ్చుగా, చేయలే. ఒక కాడ నుండి జిమ్మని కెమెరా తిప్పిన ఫీలింగ్ వచ్చింది. సరే ఫోన్లే. అయితే ఆ తర్వాత అక్కడ ప్యారడైజ్ అని ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోకి పోతే అది స్పెషల్ రూమ్ అన్నట్టు, అందరు కలిపి ప్యారడైజ్ అనేది ఒక స్పెషల్ రూము. ఎవరైనా కపుల్స్ ఏదైనా టాస్క్లు గెలిస్తే ఆ రూమ్ ఉండేటట్టు ఉంది. ఎందుకంటే అందులో నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, మన ఇవేంటి మన బిస్కెట్లు, చాక్లెట్ అన్ని పిప్పర్ అన్నీ ఉన్నాయి అన్నట్టు. అన్ని తినడానికి తినుబండారాలు ఉండే రూము, కొంచెం విలాసవంతంగా ఉంటుంది కాబట్టి ప్యారడైజ్ అనేది స్పెషల్ రూమ్ అని చెప్పారు. అయితే ఈ రూమ్లో ఓపెన్ చేయగానే ప్యారడైజ్ అంటే స్వర్గం కదా అని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే మొత్తం ఇక్కడ ఫాగ్ కొట్టించారు. మొత్తం ఫాగు తెలుసు కదా, పొగ మంచులాగా ఉంటుంది కదా, కొట్టంగానే అందులో లోపలికి పోతుంది. వావ్ స్వర్గం అనగానే అక్కడ ఎదురుగా రాధాగారు ఉంటారు. ఓ షేట్ రాధాగారు, నేను ఫోటో చూపిస్తాను చూడు. రాధాగారు ఉంటారు, ఇట్ట అంటూ ఉంటారు. స్వర్గంలోకి వచ్చావారు అనుకుంటే సాక్షాత్తు దేవతే ప్రత్యక్షమైందంట. ఓ షేట్ ఎందుకు డైలాగులన్నీ అన్న ఫీలింగ్ వచ్చింది. రాధాగారిగా ఉండి అసలు మీరెలా నాకంటే ముందు వచ్చారు, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అంటే మీరు వచ్చారేంటి అంటే శ్రీముఖి అనగానే అక్కడ రాధాగారు శుభలేఖ, ఇది ప్రేమలేఖ రాసుకునే కంటే, నువ్వు ప్రేమలేఖ రాసే కంటే ముందే నేను శుభలేఖ రాసుకున్నా ఇదిలో ఇప్పుడు అని చేశాను తెలుసా నీకంటే ముందు ఆశ్చర్యమా అంటుంది. ఏందో క్రింజ్ డైలాగులు అనిపించింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో శుభలేఖ రాసుకున్న మ్యూజిక్, లోపలికి వెళ్ళి బయటకి అసలు ఇది ప్యారడైజ్ స్వర్గం, ఈ రూమ్ అందరికి కాదు, అన్ని రూమ్లు ఇట్లుండే అనడం. ఆ తర్వాత రూమ్లు అని చూపించినట్టు చేయడం. ఆ తర్వాత డార్మెంటరీ అంటే అక్కడ ఎక్కువ బెడ్లు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ 10 కపుల్స్కి గేమ్స్ పెట్టారు, 3 కపుల్స్కి గేమ్స్ పెట్టి గెలిచిన వాళ్ళకి ఇద్దరికి అంటే ఒక గేమ్ 3 కపుల్స్కి ఒక గేమ్, 3 కపుల్స్కి ఒక గేమ్, 4 కపుల్స్ పెడితే వాళ్ళు గెలిచిన వాళ్ళకి కపు అంటే ఛాలెంజ్కి 2 కపుల్స్కి హాఫ్ హార్ట్ ఇచ్చారు. హార్ట్ గుండె సగం గుండె ఇచ్చారు. మిగతా సగం గుండె ఆ రూమ్లలో ఉంటుంది కావచ్చు. గెలుచుకున్న వాళ్ళకి రూమ్లు ఇస్తారు, మిగతా వాళ్ళకి డార్మెంటరీ ఇచ్చేసి ఆ బెడ్లలో కావచ్చు అని అనిపిస్తుంది. చూద్దాం ఫర్దర్గా రేపు తెలుస్తుంది. కానీ అయిపోయింది ఇవాళ రాత్రి 12ంటికి మళ్ళీ. సో అనిల్ రావిపూడి గారి ఎంట్రీ ఏంటంటే బయట ఒక లాన్ దగ్గర కూర్చుండి ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటే పోయి ఇక మళ్ళీ కొన్ని క్రింజ్ డైలాగులు. రాధాగారు ఏంటి చిరంజీవి గారితో హిట్ కొట్టారని చిల్లవుతున్నారా అని చెప్పి రాధాగారు అంటే, హే నేను హిట్ కొడితే మీరు సూపర్ హిట్ కొట్టారు చిరంజీవి గారితో, కొదమసింహం ఏంటిది మన స్టేట్ రోడీ లాంటి సినిమాలలో హిట్. కానీ నాకు అర్థం కాదబ్బా, రాధాగారు తెలుగులో గని సినిమాలు చేశారు. ఇప్పుడున్న తమన్నా, ఇప్పుడున్న అనుష్క కావచ్చు, లేదంటే ఇంకా నిత్య మీనన్ కావచ్చు, వీళ్ళంతా తెలుగు చక్కగా మాట్లాడతారు, నేర్చుకుని మాట్లాడుతున్నారు కదా. అన్ని సినిమాలు చేసారు అప్పట్లో, ఖచ్చితంగా తెలుగు నేర్చుకోవాలి కదా, నేర్చుకోలేదు ఇంకా అంత నతిపిచ్చి ఐ మీన్ కట్ తెలుగు తమిళ్ మిక్సింగ్లో మాట్లాడినట్టుగా ఫీలింగ్ అనిపించింది నాకు. సరే రాధాగారిని నేను ఇదివరకు వేరే షోలలో జడ్జింగ్ చేయంగా చూడలేదు కాబట్టి నాకు తెలియదు, ఇప్పుడే చూస్తున్నా. ఈ షోలోనే మనం బిగ్ బాస్ తర్వాత ఇంకే షోలు చూడడం పెద్దగా, జబర్దస్త్ చూసేటోళ్ళం కానీ ఇప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు చూసినాం కానీ ఇప్పుడు చూస్తలేము. ఇప్పుడు ఈ షో బిగ్ బాస్ ఒకటి చూస్తా, ఏమో తెలుగు అంత కట్ మాట్లాడుతాను. సరే ఆ తర్వాత మనకి శ్రీముఖి అసలు 2 హిట్ మిషన్లు వచ్చాయట. ఏంటి వీళ్ళు హిట్ మిషన్లు వచ్చాయి. లవ్ మ్యాన్షన్లో అదిరిపోద్ది అనగానే ఇంకా మనకి అనిల్ రావిపూడి గారు 2-3 డైలాగులు, ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ గర్ల్ అని చెప్పి శ్రీముఖిని అనడం. ఆ తర్వాత 10 జంటలు ఇంట్రడక్షన్ చేస్తే ఒక్కొక్కరిని అనుకుంటూ పట్టుకొని పోవడం, కొద్దిగా ముందుకు పోగానే మళ్ళీ పువ్వుల్ని చదువుతున్న లయా గారిని చూపించారు. లయా గారు న్యాచురల్, రియల్, చాలా 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 మంచిగా అనిపించింది. లయా గారు పువ్వులు చదువుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఇంత సెన్సిటివ్ ఉంటుంది లవ్ అంటే, పువ్వులు అంత సెన్సిటివ్ ఉంటుంది, చూద్దాం వాళ్ళు ఎట్లా చేస్తారని. ఆ తర్వాత కంటెస్టెంట్ ఇంట్రడక్షన్ కంటే ముందు మీరు కంటెస్టెంట్లో ఏం కోరుకుంటారు అంటే 3 ఆర్లు అంట, ట్రిపుల్ ఆర్. ఒక ఆర్ అనిల్ రావిపూడి గారు రియాలిటీ చూస్తారట, రాధా గారు రొమాన్స్ ఎంత ఉందో చూస్తారంట, లయా గారు వచ్చేసి రిస్క్ ఎంత తీసుకుంటారు ఒకరి కోసం ఒకరు, ప్రేమ గెలుచుకోవడానికి ఎంత రిస్క్ తీసుకుంటారో చూస్తా అని ట్రిపుల్ ఆర్ అని చెప్పారు. ఏదో ఊరికైనా చెప్పాలి కాబట్టి చెప్పేసి ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీస్ ఇంట్రడక్షన్, వీళ్ళ లైఫ్లో ఎంత సక్సెస్ అయ్యారు, వీళ్ళ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చూపిస్తామని చెప్పి రాధా గారి ఫ్యామిలీ ఫోటో, అనిల్ రావిపూడి గారి ఫ్యామిలీ ఫోటో, లయా గారి ఫ్యామిలీ ఫోటో. ఇక్కడ ఒక చిన్నగా లయా గారు భలే అనిపించడానికి నాకు కారణం ఏంటంటే
ఏదో ఫోటో చూపించి మీ ఫ్యామిలీ అద్భుతం అది ఇదని ఏదో చెప్తుంటే ఓకే నడిచింది. లయ గారి ఫ్యామిలీ ఫోటో చూపించే కంటే ముందు సోషల్ మీడియాలో మీ ఫ్యామిలీని చూసాను అంట శ్రీముఖి. సోషల్ మీడియాలో ఫ్యామిలీని చూసాను, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నా, ఫోటో చూస్తున్నా అని చెప్పి ఫోటో వస్తుంది. ఫోటో రాగానే మీకు ఇద్దరు పిల్లలా అంట శ్రీముఖి. అనగానే లయ గారు సోషల్ మీడియాలో చూశాను అటు అనగానే అంటే ఇప్పుడు మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ వాళ్ళిద్దరిని దత్తత తీసుకున్నారేమో అని అనుకున్నా అని అంటది లయ గారు. భలే అనిపించింది, చాలా న్యాచురల్గా అనిపించారు, వెరీ నైస్. సరే అయిపోయింది ఇంట్రడక్షన్. ఇక ఒక్కొక్క జంటలు అని చెప్పి ప్రియాంక శివ్ జోడీ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ వస్తారు, చాలా క్రింజ్ అనిపించారు అబ్బా, నిజంగా చెప్తాను, చాలా క్రింజ్ అనిపించింది అనమాట. అంటే వాళ్ళ ఇంట్రడక్షన్లో మేము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్, మేము ఒకరి కోసం పిచ్చోళ్ళలాగా ఉంటాం, మేము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది. అంతా కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇప్పటిదాకా ఆర్టిఫిషియల్గా నడిచేసరికి ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా డ్రామాటిక్గా అనిపించేసరికి, కావాలని చేస్తున్న ఇంట్రడక్షన్ లాగా ఉండేసరికి వాళ్ళది కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా అన్న ఫీలింగ్ వచ్చింది, నాకు వచ్చింది, మీకు అనిపించిన పోవచ్చు. మ్యాడ్ కపుల్, మ్యాడ్ ప్రియాంక, మ్యాడ్ శివ అంటే పిచ్చి ప్రియాంక పిచ్చి శివ అని వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. సరే ఇక ఆ తర్వాత వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి ఫోన్ పట్టుకొని వ్లాగులు చేస్తున్నట్టు ఇట్లంటే ఆపండి మీరు వ్లాగులు, మీ ఫోన్ ఇవ్వండి, ఇక మీ ఫోన్ బంద్ అని చెప్పి తీసుకోవడం. మీకు లవ్ పెండెంట్లు వేస్తున్నాం అని చెప్పి, లవ్ పెండెంట్ అంటే అది మైక్, అదే మైక్, లవ్ పెండెంట్ మైక్, నేను ఇదివరకే చెప్పాను అవే మైకులు అని చెప్పలేదా. సో అవే మైకులు వేసుకునే ఉండాలి ఎప్పటికీ. ఇక బ్యాటరీలు మార్చుకోవడము, లేదంటే దాన్ని తీసేసి ఛార్జింగ్ పెట్టుకోవడం, ఇంకోటి వేసుకోవడం, ఇట్లాంటి చేస్తూ ఉండాలి. లేదంటే రాత్రి ఛార్జింగ్ పెట్టుకొని డైలీ వేసుకోవడం, ఏదో చేయాలి ఇక. సో డబల్ ఇస్తారు వాళ్ళకి, ఒకటి అయిపోతే ఇంకోటి ఛార్జింగ్ పెట్టుకునేటట్టు. సో వీళ్ళని ఇంట్రడక్షన్ చేసిన తర్వాత రాధా గారు మీరు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటే ఇదో పెద్ద క్వశ్చన్ చెప్పండి అని అంటే వీళ్ళు ఒక డెస్టినేషన్ చెప్పారు. అబ్బా చేసుకుంటాం, త్వరలో చేసుకుంటాం, ఒక డెస్టినేషన్ చెప్పారు, భలే అనిపించింది. శివపార్వతులు పెళ్లి చేసుకున్న ప్లేస్ అంట ఉత్తరాఖండ్లో అఖండ తుని అని ఆ ఏరియాలో నిరంతరం వెలుగుతున్న జ్యోతి ఉంటుంది, అక్కడనే శివపార్వతులు పెళ్లి చేసుకున్నారు, అక్కడనే ఈ శివ్ పరి పెళ్లి చేసుకుంటారు అని చెప్పి చెప్పిండు. బాగుంది, తొందరగా చేసుకుంటే సంతోషం. చేసుకోకముందే వరలక్ష్మి వ్రతాలు పెట్టుకుంటూ ఉంటారు, సత్యనారాయణ పూజలు పెట్టుకుంటారు, మీ ఇష్టం అనేది చేసుకుంటారు, చేసుకోరు. అయితే హైలైట్ ఏంటంటే ఒక లివింగ్ రిలేషన్లో ఉన్న కపుల్, తర్వాత ఒక మ్యారీడ్ కపుల్, ఆ తర్వాత మళ్ళీ ఒక లివింగ్ రిలేషన్లో ఉన్న కపుల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ పేరు అన్నట్టు. అండ్ ఇంకోటి చూస్తారా, ఎలిమినేట్ అయిన కపుల్ చూడరు, సంజయ్ బిట్రో మ్యారీడ్ కపుల్ వెళ్ళిపోయారు, మహేష్ సాండ్రా మ్యారీడ్ కపుల్ వెళ్ళిపోయారు, హరిత హరీష్ మ్యారీడ్ కపుల్ వెళ్ళిపోయారు. చూసారా, వీళ్ళంతా కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు పంపించారు, లివింగ్లో ఉన్న వాళ్ళు ఉంచారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి మసాలా ఎక్కువ వస్తుంది, వీళ్ళు ఏం చేయమన్నా రెడీగా ఉంటారు అన్నది సెన్స్ అనిపించింది నాకు. ఇప్పుడు నూకరాజు, ఆసియా లివింగ్లో ఉన్నవాళ్ళు, సిద్ధు, సోనియా సింగ్ లివింగ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు లివింగ్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళారు. నాకు లాస్ట్ వరకు 6 కపుల్స్ మిగిలితే కూడా, అంటే లాస్ట్ వరకు ఒక 5 కపుల్స్ మిగిలిన 2 కపుల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అందులో లివింగ్ వాళ్ళే 2 ఉంటారు కావచ్చు. ఎందుకంటే వీళ్ళు కొంత ఇప్పుడు ప్రియాంక శివ వాళ్ళు కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసే రకాలు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ ఫస్టే ప్రియాంక జైన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడ నాకు బిగ్ బాస్ సీజన్ 7 వైబ్స్ వచ్చినాయి. ఎందుకంటే అందులో కూడా ఈమె ఫస్ట్ వచ్చిన కపుల్ కదా, కపుల్ అంట, ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ సీజన్ 7లో. ఆ వైబ్ అయితే వచ్చింది. అంటే అఫ్కోర్స్ ఆ షో లాగా ఈ షో హిట్ అయిందంటే కష్టం. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్ సాయంత్రం వస్తుంది, ఆ ఎపిసోడ్ ఆల్రెడీ నిన్న నైటే టెలికాస్ట్ అయిపోయింది. రేపటి ఎపిసోడ్ రేపు నైటు 10ంటికి వస్తుంది, 10 నుంచి 11ంటికి. ఇలా రాత్రి 12ంటికే హాట్స్టార్లో ఆల్రెడీ వచ్చేస్తుంది. బిగ్ బాస్ లాగా షో క్లిక్ కావాలంటే బిగ్ బాస్ చూడురి 9ంటికి హాట్స్టార్లో టెలికాస్ట్ అయితే 9ంటికి మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది, లేదంటే 9:30కి మా టీవీలో టెలికాస్ట్ అయితే 9ంటికి హాట్స్టార్లో అదే సిమిలర్ టైంలో టెలికాస్ట్ అవుతుంది. దాని మీద డిస్కషన్స్ అన్నీ ఒకటే టైంలో జరుగుతాయి. ఎక్కువ నైట్ టైంలో అట్లా అది వేరబ్బా. బిగ్ బాస్ని కొట్టాలంటే బిగ్ బాస్ లాగానే రావాలి. ఏందో బిగ్ బాస్ని కొట్టాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లాంటి షో చేయాలన్నా బిగ్ బాస్ లాంటి టైమింగ్స్లోనే రిలీజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా. అవునా కాదు, నేను చెప్పింది నిజమా కాదు చెప్పురు, మీరే ముచ్చట. సరే ప్రియాంక జైన్ శివ్ ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకు టాస్క్ పెట్టిర్రు, కోపం వస్తే అనే పాయింట్లో టాస్క్ పెట్టారు, అది పెద్దగా ఏం లేదు. కానీ ఆ తర్వాత హ్యాండ్ ప్రింట్ అని ఏది మైనంతో చేసింది ఉంటాయి కదా చేతులు, అవి ఒక షీల్డ్ లాగా పెట్టిర్రు. సో ఆ షీల్డ్కి ఒక ప్రామిస్ రాసి పెట్టాలి, అది మీరు జాగ్రత్త ఉంచుకోవాలి, ఇది ఇరిగిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, సంథింగ్ పెట్టేశారు. సో దాని మీద వీళ్ళు చేసుకున్న ప్రామిస్ ఏంటంటే నేను నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నా అనేది నిరూపిస్తా అని శివ్ రాస్తే, సేమ్ వైస్ వర్స, అంటే నువ్వు నన్ను ప్రేమించే దానికంటే నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా అని నిరూపిస్తా అని చెప్పి రాసుకున్నారు. ఇదంతా సినిమాటిక్. సరే రైట్, బ్యూటిఫుల్ రోజెస్ ఎలాంటి అని చెప్పి కూర్చొని పెట్టింది. ఆ తర్వాత మాస్క్ మ్యాన్, హరిత హరీష్ వీళ్ళు చాలా న్యాచురల్గా అనిపించింది. ఇక్కడ నుంచి న్యాచురాలిటీ మొదలైద్దా బాబాలే అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి పరిచయం, వీళ్ళిద్దరి గురించి వాళ్ళని ఇంట్రడ్యూస్ చెప్పుకోమన్నప్పుడు, నేను మీ అందరికీ తెలుసు మాస్క్ మ్యాన్గా, హృదయ మానవుగా, హరిత హరీష్ కానీ తెలుసు అని ఇదంతా ఆయన గురించి ఆయన డప్పు కొట్టుకున్నట్టు ఉంటుంది. సేమ్ ఇదే డప్పు ఇంకొకసారి కూడా కొట్టుకుంటాడు. అంటే నీ రిగ్రెట్ అనేది నువ్వు ఒకసారి తెలియజేయి, అంటే నువ్వు ఇదివరకు కొట్టినా అన్నావు కదా, ఆ పాయింట్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు నీ రిగ్రెట్ అనేది చెప్పు అని అంటే, నాలోని శివుని నువ్వు చూసావు, శివుడికి కోపం ఎక్కువ, నాకు ఎక్కువ, శివుడిలాగే నేను బోలాశంకరుడు, నాలోని కృష్ణుడిని చూసావు, ఇవన్నీ చెప్తా ఉంటాడు. చెప్తుంటే అనిల్ రావుపూడి గారు
నీ రిగ్రెట్ ఏందో చెప్పవయ్యా నువ్వు బాబు, నువ్వు ఏదో సారీ చెప్పింది చెప్పవయ్యా అంటే, నువ్వు శివుడివి, నువ్వు బోలాశంకరుడివి, నువ్వు కృష్ణుడివి, ఇవన్నీ నీ గురించి నువ్వు డప్పు కట్టుకుంటున్నావు ఏందంటాడు. అనగానే సారీ చెప్తే సరిపోదు ఒక వర్డు అని కాలుకి ముద్దు పెడతాడు అన్నట్టు. మాస్క్ మ్యాన్ కొంత సినిమాటిక్గా కొంత డ్రామాటిక్గా ఉండొచ్చు, కాకపోతే ఈయన ఎగ్జాగరేషన్స్ ఎట్లుంటే మనకు తెలుసు కదా. సో ఆ కాలికి ముద్దు పెడతాడు, అదొకటి భలే గమ్మత్ అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఆ చెంపదెబ్బ గురించి మళ్ళీ డిస్కషన్స్ వచ్చినాయి. మగాడు బలవంతుడు అని చెప్పి కొట్టడం తప్పు అనే డిస్కషన్ వచ్చింది. ఓకే. అండ్ నన్ను తట్టుకునేదామని, నన్ను భరించేదామని అన్న సెన్స్లో మాట్లాడాడు. ఆయన అసలు మాట్లాడకపోతే మాట్లాడి మీరు అంటే, నేను అసలు అది గుర్తుంచుకోలేదు కొట్టినట్టుగా. ఆయన అసలు అక్కడ ఎందుకు చెప్పిండు అనేది కూడా నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు చెప్పిండు అని చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడో మన ఇద్దరి మధ్యలో జరిగింది, అది ఎప్పుడో పాత ముచ్చట. ఆ పాత ముచ్చట బ్రెయిన్ పొరలలో నాకు ఎక్కడో ఎక్కడో వెళ్ళిపోయింది, మధ్యలో లేదు అది. అసలు దాన్ని ఎందుకు చెప్పిండు అనేది పెద్ద పాయింట్ నాకు అని ఒక మాట అనేది బాగానే అనిపించింది. అండ్ ఇంకొకటి, హరిత హరీష్ ఫస్ట్ ప్రతిరోజు తినేటప్పుడు ఫస్ట్ ముద్ద వాళ్ళ మిస్సెస్కి పెడతారంటే, అది నా బెస్ట్ మెమరీ అని చెప్పింది అన్నట్టు ఆమె. ప్రతిరోజు నాకు బెస్ట్ మెమరీ ఉంటుంది, ప్రతిరోజు తినిపిస్తాను, నాకు ఫస్ట్ ముద్ద నాకు తినిపించి ఆయన తింటాడు. ఎవరన్నా కామెడీ ఒక కౌంటర్ అయితే భలే ఉంటుంది కదా, అంటే ప్రేమ కొద్ది తినిపిస్తున్నాడా, టెస్ట్ చేస్తారు. జోక్స్ అపార్ట్, మంచి ఎమోషన్ అయితే అనిపించింది, బాగా అనిపించింది. ఆ తర్వాత అదే ఈ చెంపదెబ్బ గురించి కొంచెం డిస్కషన్స్ గట్టినే జరిగినాయి. ఆ తర్వాత కాలికి ముద్దు పెట్టడం, టాటా బై బై చెప్పడం, ప్రామిస్ ఐ విల్ బీ విత్ యూ, ఆమె రాసింది ఐ విల్ బీ విత్ యూ హరిత గారు హరీష్ కోసం, ఆల్వేస్ ఇన్ యువర్ గోల్స్ ఈవెన్ ఇట్ స్కేర్స్ మీ. నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్న అన్ని విషయాలను నీకు నేను తోడుగా ఉంటా, ఈవెన్ అవి నన్ను భయపెట్టినా. అవి భయపడతాయో భయపెట్టాయో కానీ ఈయన భయపెడతాడు ఇవని. కానీ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళది జంట కూడా సేమ్ ఇట్నే సిమిలర్ జంటలాగా అనిపించింది అబ్బా. ఆయన కూడా ఒకసారి కొట్టిండంట, ఆ తర్వాత నుంచి అసలు ఎప్పుడు కొట్టలేదంట. ఈయన కూడా ఒకసారి కొట్టిండంట, ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదంట. సో సేమ్ సిమిలర్ థింగ్స్ ఉంటాయి, సేమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. అందుకే అనిల్ రావుపూడి గారు వీళ్ళిద్దరికి మధ్యలో వాడితే భలే ఉంటుంది అని చెప్పారు. తర్వాత థర్డ్ కపుల్ కింద సోనియా సింగ్ అండ్ సిద్ధు వీళ్ళిద్దరు వచ్చారు. వీళ్ళిద్దరి జంట కొత్తగా లేదేంటే అనే బీజంతో వచ్చి, నిజంగా కొత్తగా లేదు వాళ్ళ జంట, మనకు ఆల్రెడీ పరిచయం. సో వీళ్ళు సిద్ధు నా ప్రపంచం అని ఆమె చెప్పింది. సో మేము ఎలా ఉన్నామో చూపించడానికి వస్తున్నాం, మేము ఎలా మారాలో, ఇట్లా మారదాం అనుకొని ఇట్లా చేద్దాం అనుకొని వస్తలేం, మేము ఎట్లనో అట్లా చూపించుకోవడానికి వస్తున్నామని. వీళ్ళ ప్రామిస్ కూడా అదే రాసుకున్నారు, వీ డోంట్ వాంట్ టు బీ పర్ఫెక్ట్. మేము పర్ఫెక్ట్గా ఉండాలనుకోవట్లేదు, మేము రియల్గా ఉండాలనుకుంటున్నాం. బట్ వీఆర్ బీ రియల్, మేము రియల్గా ఉండాలనుకుంటున్నాం అనేది రాసిరు. అండ్ కుక్క పిల్ల బొమ్మని తీసుకొని వచ్చింది, కుక్క బొమ్మని, బగీరా అట వాళ్ళ పెంపుడు కుక్క, కుక్క చనిపోయిందట, దానికి సింబాలిక్గా ఒక బొమ్మను పట్టుకొచ్చుకున్నారు, కానీ అది పట్టుకుపోవడానికి వీల్లేదని చెప్తే అక్కడ ఉంచేసారు. మేము మెంటల్లీ మ్యారీడ్ అని ఒక పదం చెప్పారు, బాగా అనిపించింది. అండ్ సిద్ధుని లయ గారు అడిగారు అన్నట్టు, కరోనా టైంలో నీకంటే ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేసి నీకంటే ఎక్కువగా బిజీగా ఉండే కదా సోనియా అని అంటే, కరోనా టైం కాదు ఇప్పటికీ కూడా ఆమెనే బిజీ, ఆమెనే ఫేమస్, ఆమెనే చాలా పాపులర్, నాకు చాలా హ్యాపీ అన్నట్టుగా చెప్పిండు. వావ్ వెరీ నైస్, ఇలా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి చెప్పడం ఇదంతా బాగానే అనిపించింది. నెక్స్ట్ ఇక వీళ్ళ ముగ్గురు కపుల్స్కి కలిపి ఒక ఛాలెంజ్ పెట్టారు. ఛాలెంజ్ చీరలు మడత పెట్టే ఛాలెంజ్, బట్టలు మడత పెట్టే ఛాలెంజ్ పెట్టారు. ఇందులో హరిత హరీష్ అండ్ శివ్ గెలిచారు. అండ్ ఎవరు సిద్ధు ఓడిపోయాడు. సిద్ధు నీట్గా చేసిండు, స్లోగా చేసిండు, 1-2 చేసిండు, కాకపోతే వీళ్ళు ఎక్కువ చేసారు, మంచిగా చేసారు, రైట్. సో అయిపోయింది, ఇది గెలిచారు. సో ఇక్కడ దాకా పెద్దగా కాంప్లెక్స్ ఇష్యూస్ ఏం కనిపించలేదు కదా, ఫర్దర్గా ఉంటాయి. ఇది లాస్ట్ క్లైమాక్స్ 20-30 మినిట్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే అందులో కొన్ని ట్విస్టులు ఉంటాయి. నాకు బిగ్ బాస్లో అనిల్ రావుపూడి గారు వచ్చి టాస్కులు అంటే ఆ సూట్ కేసు పట్టుకొచ్చి కొంత గ్యాంబుల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి, తీసుకుంటే బాగుంటుందేమో, తీసుకోకపోతే కష్టమైద్దేమో, మీరే ఎలిమినేట్ అవ్వచ్చు, మీరు తీసుకుంటే బెటర్, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి. అట్లాంటి బ్రీత్ కేస్ గేమ్ అనేది ఇక్కడ పెట్టిరు, అనిల్ రావుపూడి గారు ఆడిచ్చారు, కథ నాకు అనిపించింది. బిగ్ బాస్ని కొంత సిమిలారిటీకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే డే 1 మీకు సూట్ కేసు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పడం అవన్నీ ఉన్నాయి, అవన్నీ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. రైట్. ఫోర్త్ జంట మహేష్ అండ్ శాండ్రా, వీళ్ళిద్దరు న్యూలీ మ్యారీడ్ కపుల్. శాండ్రా గారు ఏమంటారు అంటే, అత్తగారింటికి వచ్చినట్టే ఉంది, అంత చుట్టాలనుకుంటాను నేను, ఇక అత్తగారింటికి వచ్చినట్టే అని చెప్పారు. అండ్ శాండ్రా గారికి ఇది లైఫ్లో సెకండ్ ఛాన్స్ అంటే, సెకండ్ లైఫ్ అని ఎందుకు అన్నారు అని శ్రీముఖి అడిగితే చెప్పింది, అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది, అది డివోర్స్ అయింది, బాగా పెద్ద ఇష్యూస్ అయినాయి, డిప్రెషన్లోకి పోయినా, చాలా సంవత్సరాలు డిప్రెషన్లో ఉన్న తర్వాత ఈయన కలిసిర్రు, మాది మ్యారేజ్ అయింది, చాలా హ్యాపీ, అందుకే సెకండ్ ఛాన్స్, సెకండ్ లైఫ్, నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకా దొరకరు అనుకున్నప్పుడు దొరికింది, ఈయన చాలా హ్యాపీ అన్నట్టుగా చెప్పడం. ఆయన కండిషన్లు ఏవో పెట్టిండట కదా, అంటే ఒక కండిషన్, ఇలా మధ్యలో ఉన్న కండిషన్ ఏంటంటే, ఆమె టీవీ ఫీల్డ్లో ఉంది, సీరియల్స్లో వీటిల్లో ఉంది, ఈయనకంటే సీనియర్ ఎప్పటి నుంచో ఉంది, ఈయన 6 years నుంచి ఉన్నాడు. ఈయన కండిషన్ ఏం పెట్టిండంటే, ఎవరిని హక్ చేసుకోకూడదు అబ్బాయిల్ని అనేది పెట్టిండంట, నాకు నచ్చదు అనేది పెట్టిండు. ఆమె కూడా రివర్స్లో, నువ్వు నన్ను అంటున్నావు కాబట్టి నువ్వు కూడా అమ్మాయిని హక్ చేసుకోవద్దు అనేది ఆమె కండిషన్ పెట్టిందట.
ఇక శ్రీముఖి ఆడుకున్నది జరిసే మహేష్ని పట్టుకుని దా అది చేసుకుందా అని టార్చర్ పెట్టింది. అయితే ఇది అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఈ కండిషన్స్ అనేది కరెక్టేనా, ఇవాళ రేపు ఈ ఫీల్డ్లో ఉంటూ గ్లామర్ ప్రపంచంలో సినిమా సీరియల్ ఫీల్డ్లో ఉంటూ ఇలాంటి అబ్జెక్షన్స్ కరెక్టేనా అని ఒక మాట అడిగింది అనిల్ రావిపూడి గారిని. అడిగితే అది వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ ఇష్టము, వాళ్ళ పర్సనల్ థింగ్, మనం వాళ్ళిద్దరికి ఓకే మనకేం సంబంధం అన్నట్టుగానే అనడం. ఆ తర్వాత అదే ఈ డిస్కషన్స్, ఈ ప్రామిస్ ఏం రాస్తారనంటే ఏ పరిస్థితుల్లోనైనా, ఏ కాలమైనా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా నేను నిన్ను విడిచిపెట్టా, నీ చెయ్యవుతలా అని చెప్పి మహేష్ చెప్పడం. శాండ్రా తక్కువ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది నాకు, ఆ యాంగ్జైటీ కాకుండా నేను ఉంటాను అని చెప్పి ఆమె చెప్పడం. హగ్ అనే రూల్ గురించి ఇంకోసేపు డిస్కస్ చేయడం, హగ్గులు నచ్చని వ్యక్తి అని చెప్పి ఒక స్టాంప్ వేయడం, కామెడీ చేసి జరిసేపు అయిపోయిన తర్వాత ఫిఫ్త్ కపుల్ నూకరాజు ఆసియా. వీళ్ళు వచ్చినప్పటి నుండి వెళ్ళేదాకా నవ్వుతూనే ఉన్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసిరబ్బా. చిన్నవే. మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ వస్తుందా అంటే వస్తుంది అని. దేనికి అని అడిగింది. దేనికి? ప్రతిదానికి. ఛార్జింగ్ పెట్టు అంట, గొడవ అవుతుంది. అన్నం పెట్టు అంట, గొడవ అవుతుంది. బట్టలు మడత పెట్టు అంట, గొడవ అవుతుంది. అనగానే అవునా అని ఆ తర్వాత కాంప్రమైజ్ కూడా అవుతుంది. 1 అవర్లో మళ్ళీ కాంప్రమైజ్ అవుతుంది. అరే నీకు మా ఈ దీపం కార్తీక దీపం అని కాలు పట్టుకోవడం ఉంటుంది. అంటే ఆశ ఒకటి వీక్ ఎవరు పట్టుకుంటారు, నువ్వు నన్ను పట్టుకున్నా, నేను నిన్ను పట్టుకున్నా, ఎవరినో ఒకరు పట్టుకుంటాం కదా, మొత్తానికి అయితే కాంప్రమైజ్ అయ్యింది కదా డిస్కషన్. అట్లా ప్రతి దగ్గర కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఫన్ చూస్తే భలే నవ్వుతుంది. నేను చెప్పడం కదా, అక్కడ చూస్తే మంచిగా నవ్వుతుంది. అండ్ ఎత్తుకొని తిప్పిండి అయ్యా. మళ్ళీ ఇదేంటి, ఇది మన ఆ సినిమా ఉంది చూడురి, ఇష్క్ షిఫాయా, ఆ సినిమా పేరేం పేరు యాదగత్తలేదు. ఆ సినిమాకి సంబంధించిన సీన్ పడవలోది రీక్రియేట్ చేసినట్టు. ఎందుకంటే పడవలో సర్ప్రైజ్ ఇచ్చిండు అన్నట్టు, నూకరాజు బర్త్డేకి అనేది చూపించి ఆ పడవలో సీన్ రీక్రియేట్ చేయమంటే మొత్తం చేయమంటావా అని చెప్పి అనడం. ఆ తర్వాత దాని మీద సాంగ్ మీద డ్యాన్స్ చేయడం, ఎత్తుకొని తిప్పిండు అయ్యా, బొమ్మని తిప్పినట్టు తిప్పిండు. బొమ్మ కూడా మంచి అనుకుంటున్నా అని కొంత ఫన్ బాగానే జనరేట్ అయింది. సో నాకు కోపం ఎక్కువ. మా జంట ఇప్పటిదాకా ఇట్లుంది అంటే 8 years నుంచి ఉంది అంటే దానికి కారణం 100% ఎఫర్ట్స్ ఫ్రమ్ ఆసియా. అయితే నాకు ఈ జోడీ స్టార్టింగ్ నుంచి తెలుసు. ఫస్ట్లో టామ్ అండ్ జెర్రీ ఫైట్స్, ప్రపోజల్ చేసినప్పుడు రిజెక్ట్ చేయడం, ఈ నూకరాజు ఎంబడి పడడము, టార్చర్ పెట్టేటోడు ఆసియాని, ఆమె తప్పించుకొని తిరుగుతూ ఉండేది, చుక్కలు చూసేది. సో ఈ జర్నీ అంతా మేము చూసినాం. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఎట్టుంటున్నారు అనే సంగతి కూడా మాకు తెలుసు. సో 100% ఎఫర్ట్ పెట్టింది అయితే ఆసియా అని చెప్పడము, సారీ చెప్పేది ఫస్ట్ ఆమెనే. ఈ మ్యాడ్ కోచ్ అని చెప్పి మనకి నిఖిల్ విజయ్ దేవరకొండ ఆయనతోటి నిఖిల్ విజేంద్ర సింహతోటి ఆ ఇంటర్వ్యూలు ఉన్నాయి చూడు, అందులో వీళ్ళు చెప్తారు అన్నట్టు, ఏ గొడవ అయినా ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది తనే సారీ చెప్తుంది. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కానీ, లవర్స్ మధ్యలో కానీ అబ్బాయి సారీ చెప్తారు కదా, ఇక్కడ అమ్మాయి చెప్తుంది. 2 years ఆయన నా గురించి ఎంతైతే తిరిగిండో 6 years నేను ఆయనను పట్టుకొని అట్లున్నా అని చెప్పడం కానీ, ఇదంతా కూడా బాగుంది అన్నట్టు. వీళ్ళు జర్నీ చాలా కష్టపడి వచ్చిన మన సంగతి చెప్పడం. ఇంకోటి, ఈ జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందని అడుగుతుంది శ్రీముఖి. అడగంగానే మీతోటే మీరు ఆ షో చేసిరు అంటే పటాస్ చేసేటప్పుడు, మీరు ఆ షో చేసేటప్పుడు ఆ షోనే దీనికి కారణం, ఒకానొక షోలో మీ వల్లే నాది ఈమెది జర్నీ స్టార్ట్ అయిందని డిస్కషన్. ఎస్ ఆఫ్ కోర్స్. కొత్తగా యాదమరాజు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకున్నప్పుడు ఒక ఛాన్స్ అనే సంథింగ్ అది పెట్టి తీసుకునేటప్పుడు ఆసియా నూకరాజు వాళ్ళని తీసుకున్నారు అన్నట్టు. వీళ్ళతో పాటు ఇంకా చాలామంది ఉండేది. అందులో వీళ్ళు బాగా క్లిక్ అయ్యారు. ఇమాన్యుల్ కూడా అప్పుడే వచ్చిండు, డానియల్ ఇమాన్యుల్. రైట్. 6th కబులు నటరాజ్ మాస్టర్ నీతు. సేమ్ మనకు హరిత హరీష్ వాళ్ళ జర్నీ లాగానే ఒక చెంపదెబ్బ ఆ స్టోరీ కూడా ఉంటుంది సేమ్. రాగానే సింహం వచ్చింది, ఏం సింహం సిగ్గుపడుతుంది, సిగ్గుపడుకుంటూ వస్తారంటూ. ఇలా వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు అనుకున్నా కానీ సామి ఆ పాటకి డాన్స్ చేసుకుంటూ వస్తారబ్బా. ఇది భలే అనిపించింది. ఎందుకంటే ఆయన మొరటోడు అన్న సంగతి మనకు తెలుసు, ఆయన ఎంత మొండోడు అన్న సంగతి మనకు తెలుసు, కానీ అట్లాంటి వాడు కాదు అనేది వైఫ్కి తెలుసు కదా. అది హరిత హరీష్ వాళ్ళ సిచ్యువేషన్, వీళ్ళ సిచ్యువేషన్ సేమ్. సో డ్యాన్స్ చేయడము, క్వశ్చన్స్ చేస్తే క్వశ్చన్స్కి రైట్ ఎస్ ఆర్ నో అయితే ఎస్ అయితే డ్యాన్స్ చేయాలి, నో అయితే డ్యాన్స్ చేయొద్దు అనేది. అట్లా ఇంట్లో పిల్లలాగా చూసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి అన్నిటికీ క్వశ్చన్లకు డ్యాన్సులు చేయడము. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అనేటోడు ఆమె లేకపోతే లేదు అని సంగతి చెప్పడము. తర్వాత ప్రామిస్ కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను, పొద్దున్నే లేస్తాను, ఆమె పొద్దున్నే లేచే అలవాటు లేదంట ఆమెకి. అంటే నైట్ ఈవెంట్స్కి పోవడము, లేదంటే షూటింగ్స్కి పోవడంతో నైట్ లేట్ అవుతుంది కాబట్టి పొద్దున్న లేచి అలవాట్లేదు. కానీ నటరాజ్ మాస్టర్ మాత్రం 5కి పడుకుని 6కి లేతారట. సో అది ఇంట్రడక్షన్ చేయడం. ఆ తర్వాత పాపది ఒక డ్రాయింగ్ చూపించేసి లోపల పట్టుకొని పంపించేసారు మెమొరీ కింద. చిన్న పాప ఉంది కదా. రైట్. ఆ తర్వాత మనకి ఒక గేమ్ పెట్టారు. ఈ 3 గంటలకు కలిపి ఒక గేమ్ పెట్టారు. కంపాటబిలిటీ టెస్ట్ అంటాం కదా. మనకి ఇక్కడ ఒక కార్డు ఇచ్చి, అక్కడ కూర్చుంటూ అక్కడ కార్డు ఇచ్చి సేమ్ ఆన్సర్ రాస్తురా లేదా, మీ హైట్ ఎంత అంటే మీ హస్బెండ్ హైట్ ఎంత అంటే వాళ్ళు ఏం రాస్తారో వీళ్ళు అదే రాయాలి కదా. సో మ్యాక్సిమం మ్యాచ్ కాలేదు. ఆసియా నూకరాజు 0 matches, మన నటరాజ్ మాస్టర్ నీతు 1 match అయింది, అండ్ మహేష్ శాండ్రాజ్ 1 match అయింది.
ఆసియా నూకరాజు స్టేజ్ కిందికి దిగి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటప్పుడు నూకరాజు అంటాడు అన్నట్టు, ఒక మార్కుతో గెలవచ్చని జీరోతో ఓడిపోయినప్పుడే అర్థమైందంటాడు. సో అట్లా కొంత ఫన్, కొంత కామెడీ అయింది. అంటే ఒకటి కూడా మ్యాచ్ కాలేకపోతే మస్తు నవ్వొస్తుంది కదా, ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూస్తే నవ్వొస్తుంది. సో ఆ తర్వాత వసంతి కళ్యాణ్ వచ్చారు నెక్స్ట్ జోడీ కింద. బిఫోర్ వసంతి ఆయనకి ఇంత బొర్రు ఉన్నది. ఒకనొక ఫంక్షన్కి పోయినప్పుడు ఫోటో తీయమని వసంతికి ఫోన్ ఇస్తే కళ్యాణ్ ఫోటో తీస్తుంటే ఇక్కడి వరకే తీయమని అంట. ఎందుకు అని అంటే పొట్ట కనబడకుండా దిగాను అంటే, ఆ పొట్ట చూడు ఎట్లున్నది అసలు, లుక్ ఎట్ యువర్ స్టమక్, అది అసలు అది లేకుంటే బాగుండేది కదా, అది లేకుండా ఫోటో తీయమంటున్నాను, అది దాన్ని చూసి ఒకసారి నువ్వు అసలు లుక్ ఎట్ యువర్ స్టమక్ అని చెప్పి ఎంత ఇజ్జత్ తీసినట్టు మాట్లాడింది అట మందిలో. ఆ ఒక్క మాటకి సీరియస్ కాలే ఆమె మీద. నెక్స్ట్ డే నుంచి పోయి ఫస్ట్ అదే టైంలో వాష్రూమ్ పోయి షర్ట్ లేపి బొర్రని ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో టెలికి బిఫోర్ వసంతి, అంటే వసంతి ఆ మాట అనకంటే ముందు అన్నట్టు ఒక ఫోటో తీసిండు. ఆఫ్టర్ వసంతి ఈ మాట అన్న తర్వాత 8 ప్యాక్ చేసిండు. ఏమన్నా అసలు మొత్తం కండలు తిరిగినా కట్అవుట్ చేసి పెట్టిండు. సో ఇక్కడ జిమ్ ఉండదుగా ఎట్లా మెయింటైన్ చేస్తాం అంటే వసంతిని లేపుతా అని చెప్పి లేపు చూపించిండు, 11 15 తీసిండు. సో అట్లా అంటే డెడికేషన్, కసి, ఈగోని కసిగా మలుచుకొని దాని నుంచి పట్టుదలగా మార్చుకొని దాని నుంచి బాడీ పెంచండు. ప్రతి ఒక్కరం బాడీ పెంచాలబ్బా. నేను మీకు ఒక చిన్న టెస్ట్ పెడతా ఇక్కడ చూడండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటేనే ఈ టెస్ట్ పెట్టచ్చు. ఒకసారి కళ్ళు మూసుకోండి. మూసుకున్నారా? మీరు ఇప్పుడు మూసుకోండి. కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత మీ చేతిలో ఫోన్ ఉంది. 10 సంవత్సరాల క్రితం ఫోటోని మీరు ఆ ఫోన్లో చూడండి. చాలా యంగ్గా, చాలా ఎనర్జెటిక్గా, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత ఉన్నారు కాబట్టి మీ దగ్గర బలం లేదు, ఎనర్జీ లేదు, మీరు చేయాలనుకున్నవి చేయలేదు. మీరు లైఫ్లో 10 సంవత్సరాలు వేస్ట్ చేశారు. మీరు జీవితంలో ఏది సాధించకుండా ఆడ కూర్చున్నారు. కళ్ళు మూసుకునే ఉన్నారు కదా, అట్నే ఉండండి. ఇప్పుడు మెల్లగా మీరు 10 సంవత్సరాలు వెనక్కి వస్తున్నారు, వెనక్కి వచ్చారు. ఇప్పుడు కళ్ళు తెరవండి. తెరిచారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు 10 సంవత్సరాలు వేస్ట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత నేనేం సాధించలేదు, అబ్బా అప్పుడు నా దగ్గర బలం ఉంది, ఎనర్జీ ఉంది, నేనేం చేయలేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఈ 10 సంవత్సరాలు మీరు వేస్ట్ చేయొద్దు. ఈ రోజు నుంచి మీకున్న ఎనర్జీని, మీకున్న బలాన్ని, మీకున్న ఈ రోజుకి ఉన్న బలాన్ని యూజ్ చేసుకొని 10 సంవత్సరాల తర్వాత ఇది కూడా ఉండదు, మనం కూడా ఉంటామో ఉండమో తెలియదు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ 8th కపుల్ జాను బాను. వీళ్ళ ప్రామిస్ ఏంటి, వీళ్ళు లోపల పోయేటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పిండు. అండ్ లైఫ్లో ఈమె వచ్చినాక మారింది, ఈమె లేకపోతే నేను లేను అన్నట్టుగా సంథింగ్ డైలాగులు చెప్పిండు. మా ఇద్దరి మధ్యలో చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది, గొడవలు వస్తే ఏదొస్తే అయినా కానీ మేము కలిసి ఉంటాం అన్నట్టు చెప్పడం. ఆ తర్వాత సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. ప్రామిస్ ఏంటంటే సపోర్ట్ సిస్టము, గ్రోత్, నో ఫైట్స్, ఇది మన రూల్స్ ప్రామిసెస్ అనుకొని రాసుకున్నారు ఇద్దరిదే అని చెప్పి వెళ్ళిపోయారు, కూర్చున్నారు అక్కడ. 8th కపుల్ జాను బాను. 4 years అయింది మ్యారేజ్ అయ్యి. పిల్లలకి మేము లేట్గా ప్లాన్ చేస్తున్నాం. ఒకటి, జాను మాట్లాడలేదు ఎక్కువ, బాను మాట్లాడమే. బానన్న ఏం మాట్లాడాడంటే, కెమెరాస్ నాకు అలవాట్లేదు, తెలుస్తుంది అటు చూస్తూ మాట్లాడి ఇటు కాదని చెప్పింది. చెప్పంగా నాకు అలవాట్లేదు, నేను ఒక ఈవెంట్ మేనేజర్ని. అవునా, నువ్వు ఈవెంట్ మేనేజర్వా, అయితే మీ ఈ ఆర్డర్ అంతా నీకే చెప్పేటోళ్ళం కానీ అబ్బా ఆర్డర్ మిస్ అయినా అంటాడు. ఆ తర్వాత నాకు అమ్మ ప్రేమ తెలియదు, చిన్నప్పుడు అమ్మ చనిపోయింది, అమ్మ ప్రేమ అంటే తెలియదు, ఉమెన్ లవ్ అనేది తెలియదు. నాకు ఈమె వచ్చిన తర్వాత నేను లైఫ్లో ఉమెన్ లవ్ అనేది తెలిసింది. జాను చాలా కష్టపడుతుంది 15 సంవత్సరాల నుంచి, కానీ తనకు కరెక్ట్ రికగ్నేషన్ రాలేదు. సో ఈ షో అనేది ఆ రికగ్నేషన్ తీసుకురావాలి, దానికోసం నేను 100% ఇవ్వడానికి రెడీ అన్నాడు. ఆయనకి ఇది ఏం అలవాట్లేదు, కానీ దీనికి రెడీ అయ్యండి అబ్బా. ఆయనలో నేను కొత్త బాను చూసిన అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక అసలు ఎంత స్ట్రాంగ్గా గట్టిగా మాట్లాడుతుంటే చిన్నులు గున్నులు చిన్నులు అని చెప్పి వాళ్ళిద్దరు లవ్ అంటే హగ్ చేసుకుంటూ నేను నీకున్న చిన్నులు గున్నులు, నా చిన్నులు గున్నులు ఎవరు నువ్వే కదా, నీ చిన్నులు గున్నులు ఎవరు నువ్వే, వీళ్ళంతా హగ్గులు చేసుకుంటా అంటే టక్కన అనిల్ రావిపూడి గారు చిన్నులు గున్నులు ఈజ్ గోయింగ్ టు కిల్ ద షో అన్న ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని చూస్తే అంత కాన్ఫిడెంట్గా అనిపించింది. వీళ్ళు సంథింగ్ సాధించాలి, రికగ్నైజేషన్ సంపాదించుకోవాలి, వీళ్ళు ఏదో నిరూపించుకోవాలన్న వచ్చిన ఫీలింగ్ అనిపించింది అబ్బా, భలే అనిపించింది. ప్రామిస్ ఏంటంటే వీ విల్ ఎమర్జ్ యాజ్ ఎ బెటర్ కపుల్ బై ద టైమ్ లివింగ్ ద షో. అంటే ఈ షోలోకి వెళ్ళి బయటకు పోయే టైంకి ఇంకా బెటర్ అయ్యి పోతాం అన్నట్టుగా చెప్పారు. పోయి కూర్చున్నారు. 9th కపుల్ అంజలి పవన్. వీళ్ళు ఒక పెద్ద బ్లండర్ ఏం చేసినంటే, అయితే మంచిదే కానీ బ్లండర్ ఏం చేసినంటే, మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. 11 సంవత్సరాల లవ్ లైఫ్లో, అంటే మ్యారేజ్ లైఫ్లో పిల్లలు పుట్టిన తర్వాత మా మధ్యలో దూరం పెరిగి, మా మధ్యలో రీసెంట్గా మనస్పర్ధలు అయ్యి కొన్ని రోజులు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఆయన 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి అరుణాచలానికి వెళ్ళిండు. ఇది జరిగింది అని చెప్పారు. అలాంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలంటే మాకంటూ టైం కేటాయించుకోవాలి, అందుకే ఇది ఒక షో మంచి అని బాగానే అయిపోయింది. కాకపోతే ఇదంతా జనాలకి, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏమైందంటే, ఇలా మ్యారేజ్ లైఫ్ అంతా అన్సర్టినిటీ తోటి ఉంది, మంచిగా లేదు, చక్కగా లేదని చెప్పి వాళ్ళు అనుకున్నారు. దీని గురించి వాళ్ళు ఫర్దర్గా
ఎవరు లెస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ షో అని అంటే అంజలి పవన్ పేర్లు మెన్షన్ చేశారు. నటరాజ్ మాస్టర్ కావచ్చు, హరిత హరీష్ కావచ్చు మెన్షన్ చేశారు. బికాస్ ఆఫ్ దిస్ అంటే మీరు 11 ఏళ్ళైంది పెళ్ళైంది, మీ మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, మీరు బెస్ట్ కప్పులు ఎట్లయితారు అని చెప్పి వేసారు. అట్లా ఉంటుంది అన్నట్టు. వాళ్ళు పాయింట్ పట్టే బ్యాచ్ కదా. అండ్ వాళ్ళ బేబీ గురించి చందమామ పాప ఉంది కదా, ఆ పాప గురించి మాట్లాడారు. ఆ తర్వాత గొడవ గురించి అండ్ యానివర్సరీ రోజు లేకుండా యానివర్సరీ రోజే వెళ్ళిపోయాడంట ఆయన. సో యానివర్సరీ అనేది ఇక్కడ సెలబ్రేట్ చేద్దామని చెప్పి ఒక బొకే తీసుకొచ్చి అంటే ఇట్లా తీసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పి ఇట్లా ప్రపోజ్ చేద్దామని మోకాల మీద కూర్చుంటే పర్రని బయట జరిగింది. ఫుల్గా కామెడీ అయిపోయింది. ఇక మొత్తం అక్కడ నుంచి ఆ ఎమోషన్ అంతా కామెడీ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఎమోషనల్ ఎయిర్లే. ఆ తర్వాత అంజలి ఏడవడము, పవన్ బొకే ఇవ్వడం, నిలబడి కాళ్ళు దగ్గరకు పెట్టుకొని స్టేజ్ దిగి వెళ్ళు అంటే కూడా క్యాట్ వాక్ చేస్తూ వెళ్ళి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పోయడానికి పాయింట్ చినిగిపోయింది మొత్తం. వాళ్ళదే బొటిక్, వాళ్ళదే డిజైనింగ్, వాళ్ళ పాయింట్ చినిగింది అనిపించింది నాకైతే. పర్రంటే ఏదో అయ్యింది, ఏదో బ్రేక్ అయింది, మోకాలు ఇరిగిందా అనడం అంత ఫుల్ ఫన్ జనరేట్ అయిందబ్బా, భలే అనిపించింది. అండ్ యానివర్సరీ రోజు లేకపోతే యానివర్సరీ మిస్ అయితే చిరిగిపోద్ది అని అర్థమైందని చెప్పి అనిల్ రావుపూడి గారు కామెంట్ చేయడము అంత బాగా అనిపించింది. వెరీ నైస్. ఆ పాపని తీసుకొచ్చారు, పాప ఆల్ ది బెస్ట్ చెప్పమంటే చెప్పింది, అందరికీ చెప్పమంటే అందరి కోసం రాలే, నేను మా అమ్మ నాన్న కోసం వచ్చినా అన్నది. అనుకున్నాం వామ్మో అని. ఎవరు మన శ్రీసత్య పాపను పట్టుకొని వచ్చింది. సో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమస్యలను ఎవరు సాల్వ్ చేయలేరు, షో మధ్యలో వచ్చిన యాడ్స్ లాగా ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని డిస్కషన్ చేసి లయ గారు కూడా ఆమెకు కూడా నువ్వు సర్ప్రైజ్, ఆమె కూడా నీకు సర్ప్రైజ్ ఇస్తుంది, అదే సంథింగ్ ఏదో డిస్కషన్ చేసి అయిపోయింది కదా. ఆ పాప బాయ్ చెప్పింది. అండ్ తమ్ముడికి ఎట్లుంటావు నువ్వు అంటే అమ్మలా ఉంటా అని చెప్పింది. వెరీ నైస్ అనిపించింది. సో వెళ్ళిపోయారు. నెక్స్ట్ 10th కపుల్ సంధ్య అండ్ బిట్రో. తెలుగు ప్రాబ్లం ఉంది వీళ్ళ లవ్ మ్యారేజ్ గురించి. వీళ్ళ లవ్కి వచ్చిన అబ్జెక్షన్స్, అడ్డంకులు ఏంటి అంటే ఏజ్ ఏంటంటే సంధ్య కన్నా బిట్రో 10 సంవత్సరాలు పెద్దోడు అంట. ఈ 10 సంవత్సరాలు పెద్దోడు అని చెప్పిన వెంటనే 10 సంవత్సరాల డిస్కషన్ అనేది జరిగింది. అంటే అనిల్ రావుపూడి గారు చెప్పారంట, సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారికి డైలాగులు రాశారంట. ఏంటంటే వయసులో పెద్దోళ్ళు ఉంటే కనుక హస్బెండ్ అమ్మాయి తప్పు చేస్తే చిన్నపిల్ల కదా అని వదిలేస్తారంట. అబ్బాయి తప్పు చేస్తే నాకంటే పెద్దోడు కదా అని వయసులో పెద్దోడు అన్న రెస్పెక్ట్తో వదిలేస్తారంట. కపుల్స్ బాగా స్ట్రాంగ్గా ఉండి అంటే అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతారంట. ఇదివరకు బాగా జరిగేది. ఇదివరకు అంతా కూడా 15 ఏళ్ళ డిఫరెన్స్ తోటి చేసుకునేదని. రాధా గారు కూడా నాకు మా ఆయన కూడా 10 ఏళ్ళ డిఫరెన్స్, ఇది బాగా ప్లస్ అయింది మాకు అని టిక్ టిక్ అని చెప్పి ప్లస్ అయింది, ఇదంతా బాగా ప్లస్ అయ్యేది అని అనడం. ఆయన అనిల్ రావుపూడి గారు మాట అంటారు, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దగ్గర ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల ఈగో క్లాషెస్ ఎక్కువ వస్తున్నాయి అని ఒక మాట చెప్తాడు. మళ్ళీ అనిపించింది ఇదంతా కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇంట్రడక్షన్ అంతా, అంటే డిస్కషన్ అంతా. సో ఇది ఆ తర్వాత వాళ్ళ తెలుగు ఎప్పుడు నేర్చుకుంటావు, తెలుగు రాదంటే ఈ షోలో నేర్చుకుంటా అంటాడు. అంటే పోయిన షోలో కూడా ఇటు నేర్పినా తెలుగు అయితే వస్తలేదంటే నేను మేనేజ్ చేస్తే ఈ షోలో బాగా నేర్పిస్తాను సంధ్య అంటుంది. సో వాళ్ళ ప్రేమ గురించి ఈ ప్రామిస్ ఒకటి ఉంటుంది కదా, ప్రామిస్ ఏంది ఫైట్స్ టెంపర్ తగ్గించుకుంటాను ఆమె అంటే నేను చిన్నపిల్లలా చూడడం తగ్గిస్తా అని చెప్పి ఈయనంటే ఇదంతా రాసుకుంటారు, వెళ్ళిపోతారు, కూర్చుంటారు. ఇక్కడ ఛాలెంజ్ ఉంటుంది వీళ్ళకి. 4 కపుల్స్ మధ్యలో బ్లాక్స్ అనేవి పెడతారు. ఆ బ్లాక్స్లో ఏంటంటే ట్రస్ట్ అనే బ్లాక్ ఫస్ట్, ఫైనాన్స్ అదే మనీ అనే బ్లాకు, రొమాన్స్ అనేది ఏది నీ లైఫ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పొజిషన్స్ రాయాలి, పైనుంచి కిందికి రాయాలి. అబ్బాయిలకి సపరేట్ కార్డ్స్ ఇస్తారు, అమ్మాయిలకి బ్లాక్స్ ఇస్తారు, స్టేజ్ మీద ఉంటారు. అమ్మాయిలంతా కూడా ఫస్ట్ రెస్పెక్ట్ పెడతారు, అబ్బాయిలంతా కూడా ఫస్ట్ ట్రస్ట్ పెడతారు. ట్రస్ట్ అనేది ఫస్ట్ అంటే కానీ అందరిది మిస్టేక్ అవుతుంది. ఇట్లా ఎవరు కరెక్ట్గా అమ్మాయిలు అబ్బాయిలు అంటే వైఫ్లో హస్బెండ్ కరెక్ట్గా మ్యాచ్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. అయితే ఇక్కడ ముగ్గురికి 2 పాయింట్స్ వస్తే ఒక్కరికి 1 పాయింట్ వస్తుంది, సంజయ్ బిట్రోకి 1 పాయింట్ వస్తుంది. ముగ్గురికి 2 వసంతి కళ్యాణ్ కావచ్చు, మన జాను బాను కావచ్చు, అంజలి పవన్ కానీ 3 పాయింట్ 2 పాయింట్స్ వస్తే వీళ్ళు ముగ్గురికి టై అవుతుంది. వీళ్ళ ముగ్గురికి మళ్ళీ కంపాటబిలిటీ క్వశ్చన్స్. ఇక్కడ జాను బాను కంపాటబిలిటీ క్వశ్చన్స్లో ఫస్ట్ టైం మీరు ఇద్దరు కలిసి పోయి చూసిన సినిమా ఏంటిదంటే ఇద్దరు రాయరు, నో అని అంటే గుర్తు లేదు సంథింగ్ అని రాసేస్తారు. సో వీళ్ళు మిగతా వాళ్ళు రాసేస్తారు. వీళ్ళిద్దరు ఒక క్వశ్చన్కి ఒకరు విన్ అవుతారు, ఇంకో క్వశ్చన్కి ఇంకొకరు విన్ అవుతారు. జాను బాను విన్ గారు, ఇది గుర్తుంచుకోండి. నో అని రాసిరు కదా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు కాబట్టి నో అని రాసిర్రు, ఏదో ఒక ఆన్సర్ కూడా రాయలేదు, కనీసం రిమెంబరెన్స్ లేదా అన్న పాయింట్ తీసుకొచ్చి వీళ్ళని నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ షో అని ఒకరు అంటారు అన్నట్టు. అందుకే చెప్తున్నా. రైట్, 10 కపుల్స్ అయిపోయింది. ఇందులో జానుబాను ఓడిపోతారు, అంజలి పవన్ వసంతి కళ్యాణ్కి చెరొక పాయింట్ వస్తుంది, చెరొక హాఫ్ ఆర్ట్ వస్తుంది, వెళ్తారు కూర్చుంటారు. హాఫ్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఉంటాయి కావచ్చు, నేను అదనుకుంటాను. సరే 10 కపుల్స్ ఫినిష్ అయిపోయారు అనగానే ఇప్పుడు మనకి మాస్క్ మ్యాన్ వస్తాడు. ఎవరు మన మాస్క్ మ్యాన్ కాదు, ఇంకో కొత్త మాస్క్ మ్యాన్ వస్తాడు, సూట్ కేసు పట్టుకొని వస్తాడు, మొత్తం గ్యాంగ్ వస్తుంది, మాస్క్లు వేసుకొని వస్తాడు ఇట్టంటే భూమ్ అంటాడు, పోతాడు. పోగానే అనిల్ రావుపూడి గారు వచ్చి ఏంది మాస్క్ మ్యాన్ వచ్చి దుమ్ భమ్ అని బద్దలయ్యే న్యూస్ ఒకటి చెప్తా అని చెప్పి ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక ఎలిమినేషన్ కూడా జరగవచ్చేమో చెప్పలేం. కాబట్టి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, ఎప్పుడైనా
షో ఎండింగ్‌లో ఆఫర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు షో స్టార్టింగ్‌లోనే ఆఫర్ ఉంది. అదేంటంటే ఇక్కడున్న వాళ్ళు ఇప్పుడే ఎలిమినేట్ అవుదాం అని అనుకుంటే, స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలనుకుంటే ఈ సూట్ కేస్‌లో 5,00,000 ఉంది తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అనంగానే ఎవ్వరు సపోర్ట్ చేయరు. సిద్ధు మాత్రం ఒక మాట అంటాడు. 5,00,000కి పక్కన ఒక 0 పెడితే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంటాడు. ఇది అందరు జనాలు పట్టుకుంటారు. అంటే మీకు మనీ ఇంపార్టెంట్, ఈ షో కాదు. మీకు ఇంకా వేరే ప్రిఫరెన్సెస్ ఉండొచ్చు. మీరు 50,00,000 ఇస్తా అంటే వెళ్ళిపోతా అని అన్నారు కాబట్టి మీకు ఇది పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తలేదేమో. అందుకే మీరు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ షో అని చెప్పి కొంతమంది అంటారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక ఇక్కడ 5,00,000 అంటే ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా, 10,00,000 ఇస్తా ఎవరైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఎవరు సపోర్ట్ చేయరు. సరే ఓకే అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఒక టెస్ట్ పెడుతున్నాము. ఇప్పటిదాకా ఉన్న కపుల్స్ అన్నిట్లలో ఎవరు ఈ షోకి ఎలిజిబుల్ కాదు అనేది మీరు రాయాలి అని చెప్పి అందరికి కార్డ్స్ ఇస్తారు. ఇక ఒక్కొక్కరు పేరు రాస్తారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అండ్ వసంతి వీళ్ళని సంజయ్ బిట్రో పేరు రాస్తారు. ఎందుకంటే వీళ్ళ గురించి మాకు తెలియదు అంటారు ఒకటి. ఓకే, ఇదే మాటనండి, వీళ్ళ గురించి మాకు పెద్దగా తెలియదు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ కాదేమో అని అనిపిస్తుంది, వీళ్ళతో జర్నీ చేయలేదు అంటారు. అండ్ నెక్స్ట్ వీళ్ళెవరు మన బి అండ్ ఎస్ అంటే ఒక నిమిషం, బిట్రో అండ్ సంధ్య మరి మీలో మీరు ఎవరిని ఎలిజిబుల్ కాదంటారంటే జాను బాను అని అంటారు. ఎందుకంటే టాస్క్లో నో అని రాసిరు కదా, అది మాకు మంచిగా అనిపించలేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, జాను బాను వర్సెస్ బిట్రో అండ్ సంధ్య, బ్రిట్టో అండ్ సంధ్య పడుతుంది అని అర్థం. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ వసంతి వర్సెస్ బ్రిట్టో అండ్ సంధ్య కూడా పడుతుంది అని అర్థం. ఇది మనకి ఇక్కడనే మెల్లగా ఎక్కించినట్టు. హరిత హరీష్ వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ అంజలి అంటారు. నటరాజ్ మాస్టర్ నీతి కూడా పవన్ కళ్యాణ్ పవన్ అంజలి అంటారు. అంజలి పవన్ అంటారు. నటరాజ్ మాస్టర్ నీతి ఇద్దరికి రీజన్ ఒకటే, లవ్లో ఈగోలు వచ్చి ఇట్లా 11 ఏళ్ళ తర్వాత ఇట్లా జరగడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్లా వెళ్ళిపోవడం అనేది నచ్చలేదు అనే పాయింట్ తోటి చెప్తారు. అంటే వీళ్ళకి అంజలి పవన్ వాళ్ళకి గట్టిగా పడుతుందని అర్థం. నెక్స్ట్ శివ్ ప్రియాంక వచ్చేసి జాను బాను పేరు చెప్తారు. ఎందుకంటే ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దెమ్ అని. ఇక్కడ జాను బాను పేరు బిట్రో అండ్ సంధ్య వాళ్ళు కూడా చెప్పారు. ఇక్కడ జాను బాను పేరు శివ్ ప్రియాంక వాళ్ళు కూడా చెప్పారు. చెప్పంగానే ఇక్కడ బాను నుంచి రియాక్షన్ వస్తుంది. ఇక్కడ మనకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్, బాను అనే ఆయన సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఏమంటారు తెలుసా, మా గురించి మీకు తెలియాలి, 10 నిమిషాల్లో తెలిసిపోద్దాం మీకు, లేదంటే మా లవ్ స్టోరీ మొత్తం ఒక ఏవిఎస్ మీకు చూపించాలా 10 నిమిషాలు అని అంటాడు సీరియస్గా. అనగానే శివు ఏమన్నాడు పెద్దగా గారు అంటూ ఉంటాడు. సరే నెక్స్ట్ వీళ్ళిద్దరు నూకరాజు అండ్ ఆసియా, వీళ్ళేమో సంధ్య బ్రిట్టో. ఎందుకంటే వీళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యేటట్టుంది అని ఒక మాట అంటాడు. ఇక్కడ మనం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళు చెప్పిన మనం అర్థం చేసుకోవడానికి ఏదైనా బ్యారియర్ లాగా అడ్డం అయిపోద్దేమో అని ఒక పాయింట్ అంటాడు. నిజమే, ఇదే వాళ్ళ ఎలిమినేషన్ కారణం అయినట్టుంది. అండ్ నెక్స్ట్ సేమ్ అంజలి పవన్ కూడా సంజయ్ బ్రిట్టో అని చెప్తారు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. అండ్ సేమ్ సోనియా సిద్ధు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందని సంజయ్ బ్రిట్టో పేరే చెప్తారు. ఇంతమంది లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారు కాబట్టి వాళ్ళు ఫర్దర్గా తెలుగు నలుగురు చెప్పారు ఇప్పటికీ లాంగ్వేజ్ ప్రాబ్లం. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నా చెప్తారు. నెక్స్ట్ మన శాండ్రా అండ్ మహేష్ వీళ్ళేమో సోనియా అండ్ సిద్ధు అంటారు. ఎందుకంటే 50 lakhs అన్నారు, 50 lakhs ఇస్తే వెళ్ళిపోతా అన్నారు కాబట్టి వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదేమో షో. సేమ్ జానుబాను కూడా వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదేమో షో. సిద్ధు అండ్ సోనియా వీళ్ళిద్దరికి, ఎందుకంటే వీళ్ళు 50 lakhs ఇస్తే వెళ్ళిపోతా అన్నారని చెప్పి వాళ్ళు కూడా అంటారు. సో ఇది మ్యాటర్. ఇక్కడ వీళ్ళ మధ్యలో పంచాయతీలన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయని అర్థం. అదైనా నెక్స్ట్ నామినేషన్స్ అనే ప్రాసెస్ రేపు స్టార్ట్ అయితే కనుక ఇక్కడ మీరే అర్థం చేసుకోవచ్చు. బిట్రో వాళ్ళు పవన్ కళ్యాణ్ వసంతి వాళ్ళని కానీ ఇట్లా 4 ఆప్షన్స్ ఉన్నారు వాళ్ళకి. అంటే 4 శత్రువులు తయారై కూర్చున్నారు ఇప్పుడు. 4కి ఆపోజిట్ వీళ్ళు ఏమన్నా కానీ 4 ఆపోజిట్కి 4 జంటలు ఆపోజిట్గా. అంటే బ్రిట్టో సంధ్య వీళ్ళు రియాక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళ మీద రియాక్ట్ అవుతారు. సో ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవ్వబోతుంది దీని మీద. అందుకే అంత బర్స్ట్ అయిన సిచ్యువేషన్స్ కనిపించినాయి. సో 4 నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ షో అని చెప్పి బ్రిట్టో అండ్ సంధ్య పేరు చెప్పారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పి స్టేజ్ మీదకి పిలిచి టాటా బై బై చెప్పించి పంపించేశారు. అక్కడికి మనకి షో ఎండ్ అయింది ఎలిమినేషన్ తోటి. దట్స్ మెయిన్ థింగ్. వావ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది లోపల ఉన్న వాళ్ళందరికీ షాక్, వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు కదా, మనం చూసినాం కదా ఆల్రెడీ. ఒకవేళ మనకు కూడా ఆ ప్రోమో వేయకపోతే మనం ఈరోజు ఏమనుకునేటోళ్ళం, ఎలిమినేట్ అయిపోయారు అనుకునేటోళ్ళం. ఖతర్నాక్ ఉండేది, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అది మిస్ అయింది, ఆ మ్యాజిక్ మిస్ అయింది, ఫీలింగ్ వచ్చింది. అది మ్యాటర్. అండ్ రాధా గారు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అర్థమైందా, ఇది ఎక్కడికైనా దారి తీయచ్చు, మీరు మాట్లాడే ప్రతి పాయింట్ లెక్కకు వస్తుంది, జాగ్రత్త అని చెప్పడము. ఎవ్రీ బిట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, రీజన్స్ పర్ఫెక్ట్గా చెప్పాలి అని చెప్పడం, లయ గారు చెప్పడం, అనిల్ రావుపూడి గారు ఏది చెప్పినా రైట్ రీజన్ చెప్పాలి, లేదంటే మీకు నెగిటివ్ అవుతుంది అని చెప్పడం, ఇట్లాంటివన్నీ చెప్పడంతో మనకి షో ఎండ్ అయింది అన్నట్టు. దట్స్ ద మ్యాటర్. ఇది షో. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూస్తే మీకు ఎట్లా అనిపించింది, ఎపిసోడ్ చూడకపోయినా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఈ షో క్లిక్ అయ్యిద్ది అనిపిస్తుందా చెప్పండి.
అండ్ ఇప్పుడు మీ అందరికి వచ్చిన క్వశ్చన్, సంధ్య బ్రిట్టో వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత? రెండో క్వశ్చన్, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ హరిత వీళ్ళిద్దరికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా చెక్కేటట్టు బైబీ నమస్తే శబాకేర్.